30 అడుగుల లోతైన బావిలో పడిన ఒక భారీ ఏనుగు ప్రాణాన్ని స్కూల్లో మనం చదివిన ఒక సైన్స్ సూత్రం కాపాడింది. అదే ఆర్కిమెడిస్ అనే సైన్స్ సూత్రం. ఒక స్కూల్ ఫిజిక్స్ సూత్రం ఎలా ఒక ఏనుగును కాపాడిందో చూద్దాం. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆహారం కోసం గ్రామం వైపు వచ్చిన ఒక అడవి ఏనుగు అనుకోకుండా ఒక బావిలో పడిపోయింది. ఆ బావి లోతు సుమారు 30 అడుగులు. ఏనుగు బరువు సాధారణంగా 4 నుండి 5 టన్నులు. అధికారులు అక్కడికి చేరుకొని ఏనుగును ఎలా కాపాడాలా అని ఆలోచించడం ప్రారంభించారు. మొదట వారు అనుకున్నది బావి పక్కన ఒక ర్యాంపు తవ్వి ఏనుగు పైకి ఎక్కేలా చేయాలని. కానీ అది ప్రమాదకరం. ఎందుకంటే బావి కోడలు కూలిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా ఏనుగు గాయపడే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు మరో తెలివైన ఆలోచన చేశారు. వారు బావిలోకి నీటిని పంపించడం ప్రారంభించారు. మొదట వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. బావిలో పడిన జంతువుకు మరింత నీళ్లు పోస్తే అది ఎలా సహాయం చేస్తుంది? ఇక్కడే ఉపయోగపడింది ఆర్కిమెడిస్ ప్రిన్సిపుల్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపుల్ అంటే చాలా సింపుల్. ఏ వస్తువును నీటిలో వేసినా అది కొంత నీటిని పక్కకు నెట్టేస్తుంది. అంటే వస్తువు ఎంత నీటిని పక్కకు నెట్టుతుందో ఆ నీటి బరువుకు సమానమైన బలం ఆ వస్తువును పైకి తోస్తుంది. అధికారులు ఈ సూత్రాన్ని ఉపయోగించారు. బావిలోకి నిరంతరం నీటిని పంపించారు. నీటి మట్టం నెమ్మదిగా పెరిగింది. నీరు పెరిగిన కొద్దీ ఏనుగు కూడా ఆ నీటిపై తేలుతూ పైకి వస్తూ వచ్చింది. ఇది పూర్తిగా ఆర్కిమెడిస్ ప్రిన్సిపుల్ వల్ల జరిగిన పని. కొన్ని గంటల తర్వాత నీటి మట్టం బావి పైభాగానికి దగ్గరగా వచ్చింది. ఆ సమయంలో జేసీబీ సహాయంతో ఏనుగును సురక్షితంగా బయటికి తీశారు. చివరికి ఆ ఏనుగు సురక్షితంగా అడవిలోకి వెళ్ళింది. ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. మనం స్కూల్లో చదివే చిన్న చిన్న సైన్స్ సూత్రాలు కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదు, కొన్నిసార్లు అవి ప్రాణాలను కూడా కాపాడగలవు. ఒక చిన్న సైన్స్ సూత్రం ఒక ప్రాణాన్ని కాపాడింది. మనం స్కూల్లో నేర్చుకున్న విషయాలను నిజ జీవితంలో ఉపయోగించే అలవాటు ఉంటే చిన్న ఆలోచనలు కూడా ప్రాణాలను కాపాడగలవు. తల్లిదండ్రులకు ఒక చిన్న అభ్యర్థన, మీ పిల్లలకు ఈ వీడియోను కూడా చూపించండి. కొన్నిసార్లు స్కూల్లో నేర్చుకునే విషయాలు ప్రాణాలను కూడా ఎలా కాపాడుతాయో తెలియచేయండి. ఈ ఘటనలో అధికారుల సమయస్ఫూర్తి మీకు నచ్చితే వారికి మీ అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.